నమస్తే వీనస్ స్టూడియో న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గన్నవరం ఎయిర్పోర్ట్ లో గవర్నర్ బిశ్వభూషణ్ కు వీడ్కోలు. పట్టాభిరామ్ ను గన్నవరం సబ్ జైలుకు తరలించిన పోలీసులు. రాజకీయాల్లో పెత్తందారీ వ్యవస్థను రూపుమాపడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త శకానికి బాటలు వేశారు. మంత్రి జోగి రమేష్. మంత్రతంత్ర శాస్త్రంలో విశాఖ శారదా పీఠానికి సాటి లేదు. లక్షచండి మహాయజ్ఞంలో స్వరూపానందేంద్ర. ఇక వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని కంసాలిపాలెంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోరుగుపల్లి శేషారావు రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా బోరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, సాగనంపేందుకు ప్రజలు సిద్ధం కావాలని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెలగన సూర్యారావు, నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పంచదార దుర్గాప్రసాద్, కొరశిఖ చంద్రమౌళి, జుజ్జవరపు గోపాలకృష్ణ, మండల మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇదేం కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాంగా పెరవలి మండలం, అక్కడ పెరవలి మండలానికి సంబంధించి ముక్కామల, అలాగే పెరవలి, వెంకటరాయపురం గ్రామాల్లో పాల్గొని రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే నిడదవోలు రూరల్ మండలానికి వచ్చి కంసాలిపాలెం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మనం పత్రికా మిత్రులకు కానీ, విలేకరులకు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కానీ అందరికీ నమస్కరిస్తూ, గత 2-3 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంచేతంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి విధంగా మనకి అత్యంత ఇదైనటువంటి గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కించపరిచేటటువంటి విధంగా, అలాగే రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి విధంగా ప్రజా స్వేచ్ఛను, ప్రజల హక్కులను, ప్రతిపక్ష పార్టీల గొంతును నులిమి చంపేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి సైకో మనస్తత్వంతో, ఒక దుర్మార్గపు ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉంది. పోలీసు వారు కూడా కనీస పద్ధతి లేకుండా ఏదైనా అధికారం ఉండి చిన్న చిన్న ఫేవర్లు పోని ప్రభుత్వానికి చేయొచ్చు, కానీ అసలు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటటువంటి విధంగా పోలీసు వారు డైరెక్ట్గా ఒక వైసీపీ కార్యకర్తలాగా, వైసీపీ జెండా పట్టుకున్నటువంటి వ్యక్తిగా వాళ్ళందరూ కూడా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు వారు చేస్తూ ఉన్నారు. ఇదంతా మనం కనుక ఆలోచిస్తే, మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జిల్లాకు వచ్చినప్పుడు ఆయన మీద ప్రవర్తించినటువంటి తీరు, పోలీసు వారు నిరసన తెలియజేసినట్టుగా వాళ్ళంతా రోడ్డుని బ్లాక్ చేసి కూర్చున్నటువంటి తీరు చూస్తే, ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని మనం ఆ రకంగా ప్రవర్తించవచ్చా అన్నది ఆలోచించాలి. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులుగా చేశారు, చాలా మంది ప్రతిపక్ష నాయకులు. ఛత్తీస్గఢ్ కు బదిలీ అయిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు ఘన వీడ్కోలు పలికారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కు దుస్సాలువ కప్పి మొమెంటో అందించి ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించారని గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ వ్యవస్థకు బిశ్వభూషణ్ హరిచందన్ నిండుతనం తీసుకువచ్చారని కొనియాడారు. కాగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ కరోనా సమయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలు అద్భుతమని గవర్నర్ కొనియాడారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించాలని తెలిపారు. ప్రాణాలకు తెగించి వైద్యులు సేవలు అందించారని కొనియాడారు. వ్యవసాయ రంగంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ముందుందని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ఆయుష్మాన్ భారత్ కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు రెండవ ఇల్లు వంటిదని ఆయన పేర్కొన్నారు.
I'm feeling very unhappy that I'm going away from a state where the people have their all love, affection, and honor for all these years. When I came and joined the treatment which are given by Jaganji, our Chief Minister, I cannot forget. And the relationship with the Governor, Chief Minister, on different issues which are necessary for the people had been discussed. I was extremely happy that a number of welfare schemes have been floated by the Chief Minister, and no section of the people has been left. So in my primary discussion, I told him that how can you implement so many schemes? And he said that somehow God will bless and I'll be able to implement these schemes. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆత్మీయుడైన పెద్ద మనిషిగా గవర్నర్ వ్యవస్థకు ఒక నిండుతనం తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. హరిచందన్ గారు గవర్నర్గా ఉన్న ఈ 3 సంవత్సరాల కాలంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉండాల్సిన సమన్వయం అన్నది ఎలా ఉండాలో ఆచరణలో గొప్పగా చూపించారు. గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాల మీద ఈ మధ్యకాలంలోనే చాలా సందర్భాలలో వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ మన రాష్ట్రం అందుకు మాత్రం భిన్నంగా తండ్రిలా పెద్దల ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక్కడ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తూ వాత్సల్యం చూపించారు మన గవర్నర్ గారు. హరిచందన్ గారు ఉన్నత విద్యావేత్త, న్యాయ నిపుణుడు, ఈ అన్నింటికీ మించి ఆయన స్వాతంత్ర సమర యోధుడు కూడా. రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రతాంబూలం ఇస్తున్నారని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 75 ఏళ్లలో కేవలం విశాఖపట్నం, కాకినాడలలో మాత్రమే ఫిషింగ్ హార్బర్లు ఉండేవని, జగన్ సీఎం అయ్యాక ప్రతి జిల్లాలోనూ హార్బర్ మంజూరు చేశారని అన్నారు. అమరావతి రాజధాని కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళది, ఆ భూములన్నీ కూడా కమ్మోలు అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ విధి విధానాలు, న్యాయ విధి విధానాలు, ఈ ఫంక్షనరీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమానంగా డీసెంట్రలైజ్ చేసి తద్వారా అన్ని ప్రాంతాలకి గౌరవించి సమతూకాన్ని సాధించాలన్నటువంటిది మన పాలసీ. దానిలో భాగంగా ఎగ్జిక్యూటివ్ అఫైర్స్ అంతా కూడా విశాఖపట్నంలో, లెజిస్లేటివ్ అఫైర్స్ అంతా కూడా అమరావతి, జ్యుడిషియల్ అఫైర్స్ అంతా కూడా కర్నూలులో పెట్టాలని అనుకున్నాం. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మనకి, 3 రాజధానులు 3 ప్రాంతాల్లో పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏది అని అనేక సందర్భాల్లో చాలా మంది మనల్ని అడుగుంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏదని చెప్పాలి? మన పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుందో దానినే మనం రాజధానిగా పరిగణిస్తాం. విశాఖపట్నం నుంచే పరిపాలన జరగబోతుంది కాబట్టి విశాఖపట్నమే రాజధానిగా మనం పరిగణించాలి. ఇది దాని కంటెంట్ తప్ప, సో మీరు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు వైజాగ్ ఒకటే రాజధాని అంటున్నారు అన్నటువంటిది అది కాదు. పరిపాలన ఎక్కడి నుంచి జరిగితే దానిని మనం పరిపాలనా రాజధాని లేదా రాజధానిగా సూక్ష్మంగా దాన్ని మనం పరిగణిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ మరియు నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరణ చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని 12వ తరగతి వరకు విస్తరింపచేసి ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని, 7.50 లక్షల ఆదాయం వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, 2.5 లక్షల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఉండాలని, 80cc మినహాయింపు 3 లక్షల వరకు ఉండాలని డిమాండ్ చేస్తూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన చెలో పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి గోపిమూర్తి తెలిపారు. బి గోపిమూర్తి, యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి.
దేశవ్యాప్తంగా 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి వాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత జీవన భద్రతగా ఉన్నటువంటి పెన్షన్ తీసేయడం జరిగింది. ఆ పెన్షన్ పునరుద్ధరణ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేశాం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపట్లేదు. ఎన్నికల సమయంలో అయితే హామీ ఇస్తున్నారు కానీ దాన్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజున సిపిఎస్ని రద్దు చేసి అలాగే పిఎఫ్ఆర్డీఏ బిల్లుని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యూటీఎఫ్ తరపున మేము రేపు 24వ తేదీన చలో పార్లమెంట్ పేరు చెప్పి జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి వెళ్తా ఉన్నాం. ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి లేదా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఈరోజు ఢిల్లీ బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్కి వెళ్ళడానికి చాలా రాష్ట్రాలు ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మీరు కట్టినటువంటి ఎన్ఎస్డిఎల్లో కట్టినటువంటి అమౌంట్స్ని తిరిగి ఇవ్వమని చెప్పి బెదిరిస్తూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సిపిఎస్ని రద్దు చేసి పిఎఫ్ఆర్డీఏ బిల్లుని రద్దు చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ పునరుద్ధరించాలా, లేనటువంటి పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పొడుపూడి సూర్యనారాయణరావు ఈ రోజు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు పలువురు పార్టీ నాయకులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లో పెత్తందారీ వ్యవస్థను రూపుమాపడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త శకానికి బాటలు వేశారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. తాడేపల్లి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ 75 ఏళ్ల భారత రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సామాజిక న్యాయం అనే మాటను సీఎం జగన్ నిజం చేశారని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ తన స్థాయికి మించి విమర్శలు చేయడం సరికాదన్నారు. పదవులను పందేరానికి పెట్టిన ఘనత ప్రతిపక్ష నాయకుడికి దక్కుతుందని విమర్శించారు. ప్రజలు జగన్ వెంట ఉంటారని 2024లో తామే అధికారంలోకి వస్తామని జోగి ధీమా వ్యక్తం చేశారు. ఉన్నతమైన శాసన మండలిలో అడుగుపెట్టే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక విప్లవం అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు కూడా రుచి చూపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిజంగా ఆనందంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, కబుర్లు చెబుతా ఉన్నావు కదా, దయచేసి రేపు జరగబోయే బడ్జెట్ సెషన్లో పాల్గొనమని కోరుతా ఉన్నా. బీసీల మీద ప్రేమ ఉంటే, ఎస్సీల మీద ప్రేమ ఉంటే, ఎస్టీల మీద ప్రేమ ఉంటే, మైనార్టీల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడికి నీ వాళ్ళందరినీ తీసుకుని అసెంబ్లీకి రా. అసెంబ్లీకి వస్తే 2014 నుంచి 19 దాకా నువ్వు బీసీలకి సామాజిక న్యాయం ఏం చేశావో, ఎస్సీలకు ఏం చేశావో, ఎస్టీలకు ఏం చేశావో, మైనార్టీలకు ఏం చేశావో ఒక్కసారి చర్చకు నువ్వు రెడీగా రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎప్పుడైనా మనం చూసామా ఇన్ని కులాలకి శాసనమండలిలో అడుగుపెట్టే అవకాశాన్ని ఎవరైనా ఇచ్చారా? ఛత్తీస్గఢ్ కు బదిలీ అయిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సతీ సమేతంగా ఈ రోజు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలకు వీడ్కోలు పలికిన ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రాయ్పూర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ కె మోషన్ రాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి చేరుకున్నారు.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ను పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు. పట్టాభిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు ఉదయం గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. సివిల్ కోర్టు జడ్జి ఎదుట పట్టాభిని పోలీసులు హాజరుపరిచారు. పట్టాభికి సంబంధించిన మెడికల్ రిపోర్టును జడ్జికి సమర్పించారు. ఈ క్రమంలో పట్టాభితో మరో 13 మందికి జడ్జి రిమాండ్ విధించారు. అయితే నిన్న పట్టాభిని పోలీసులు కోర్టులో హాజరుపరచగా తనపై పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించారని, కాళ్లు చేతులపై కొట్టారని న్యాయమూర్తికి పట్టాభి విన్నవించారు. దీంతో పట్టాభిని ప్రభుత్వాసుపత్రికి తరలించి మెడికల్ రిపోర్టును అందించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గత రాత్రి మొత్తం పట్టాభిని గన్నవరం పోలీస్ స్టేషన్లోనే ఉంచిన పోలీసులు మిగిలిన 13 మందిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. ఈ రోజు ఉదయం పట్టాభిని పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పట్టాభికి వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఆయనను గన్నవరం కోర్టుకు తీసుకువచ్చారు. రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా 29వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విచిత్రమైనటువంటి నిరంకుశ పాలన సాగుతున్నదని, పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకాలు సృష్టిస్తున్నారని, దీనికి నిదర్శనం నిన్న గన్నవరంలో జరిగిన సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై తీవ్రమైన దాడులు, కేసులు నమోదు చేస్తున్నారని, దీన్ని సహించేది లేదని, దీనిపై ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. జరుదురావు రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తే ప్రజలతో పని లేదు, పోలీసులతోనే మా అవసరం అన్నట్టు ఉంది పాలన. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా మనం చూస్తే రాజకీయపరమైన వైరుధ్యాలు, రాజకీయపరమైన గొడవలు, ఆ పక్షము ఈ పక్షము కంప్లైంట్ చేయడం, కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం చేస్తాం. నిన్న గన్నవరం సంఘటన చూసిన, ఏదైతే గన్నవరంలో ఉన్న చిన్న అనే ఒక బీసీ లీడర్ని గత కొద్ది రోజుల క్రితం వంశీకి సంబంధించిన కొంతమంది వెళ్ళి పార్టీ మారమని అడగడం, అతను పార్టీ మారడాన్ని తిరస్కరించిన నేపథ్యంలో అతని ఇంటికి అతనికి బెదిరించి కాల్స్ రావడం, అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం పలు రకాలుగా జరిగితే ఆ సందర్భంలో ఆ చిన్ని అనే అతను ఒక బీసీ లీడర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తూ ఉండగా, మరి దాన్ని తనకు ప్రాణహాని ఉంది, ప్రాణరక్షణ కల్పించాలి, ఈ విధంగా బెదిరిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉండగా వంశీకి సంబంధించిన అనుచరులు పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, స్టేషన్లోనే ఉన్న కార్యకర్తలు, అక్కడ ఉన్న సిఐ ఎవరైతే నేను అనుకోవడం, మరి ఇప్పుడు దెబ్బలు తగిలింది కూడా అతనికి అనుకుంటా, కనకారావు, ఆ సిఐకి చెప్పడం ఇట్లా మా ఆఫీస్ మీదకి వెళ్తున్నారు, ఆఫీస్ మీద దాడి చేస్తా ఉన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పినా కూడా అక్కడి నుంచి సిఐ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళారు. విశాఖ జిల్లా పెందుర్తిలోని ప్రపంచ రెడ్ బుక్స్ డే సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
మార్క్ ఏంజల్స్ కమ్యూనిస్టు ప్రణాళికను రచించి 175 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్స్ డే నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కష్టజీవుల శ్రమ ఫలితం రావాలనే ఉద్దేశంతో 70 ఏళ్ల కిందట శ్రీశ్రీ రాసిన రచనలు తెలుగు భారత అనువదిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ కార్మికుల సంపదను దోచుకున్న దోపిడీదారులపై వ్యతిరేకంగా నిలబడాలి అనేది అదే రకంగా ప్రపంచ కార్మికుల ఐక్యతను పెంపొందించుకుని తద్వారా సమాజాన్ని స్థాపించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి సిపిఎం పార్టీ నాయకురాలు రమణి మరియు తదితరులు పాల్గొన్నారు. రెడ్ బుక్స్ డేగా పాటించబడుతుంది. ప్రత్యేకించి రెడ్ బుక్ డేని అనుకోవటంలో అర్థం ఏమిటి అంటే కమ్యూనిస్టు ప్రణాళిక అమల్లోకి వచ్చి 175 సంవత్సరాలు అయింది. కార్ల్ మార్క్స్ ఏంగెల్స్లు కమ్యూనిస్టు ప్రణాళికని రచించి 175 సంవత్సరాలు పూర్తవుతుంది వాళ్ళు. అందువలన దానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఈ రెడ్ బుక్స్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండు అనే నినాదాన్ని ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టోలో ప్రపంచంలో కష్టజీవులు, రెక్కాడితే కానీ డొక్కానటువంటి శ్రమజీవులు ఈ రోజున కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. మరి వీళ్ళందరూ తమ జీవితాలు బాగుపడాలని, సమాజాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కార్మికులంతా ఒకటే, కష్టజీవులంతా ఒకటే, దోపిడీకి గురయ్యే వాళ్ళంతా ఒకటే. కాబట్టి దోపిడీకి వ్యతిరేకంగా వీళ్ళంతా నిలబడాలి. ఫ్యాక్టరీ కార్మికులు కావచ్చు, లేదు అసంఘటిత రంగ కార్మికులు కావచ్చు, లేదు ఇళ్లలో ఉండేటువంటి మహిళలు కావచ్చు, అంటే ఏ తరగతికి చెందిన వాళ్ళు అనేది కాదు. దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలంతా ఏకం కావాలి అనేటువంటి నినాదంతో ఆ రోజున ప్రపంచ కార్మికులారా ఏకం కండు అని, ఏదో నా ఇల్లు లేదు నా కుటుంబం అనేదే కాకుండా ఈ ప్రపంచంలో కష్టజీవులంతా, దోపిడీకి గురయ్యే వాళ్ళంతా ఎక్కడున్నా కానీ మనమంతా ఒక్కటే. ఎక్కడ దోపిడీకి గురయ్యే వాళ్ళంతా కూడా మనం దానికి వ్యతిరేకంగా నిలబడాలి, ఆ రకంగా సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఆ రోజున కార్ల్ మార్క్స్ ఏంగెల్స్ ఒక శాస్త్రీయ సోషలిజాన్ని దాని ద్వారా కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా ప్రతిపాదించారు. మామూలుగా చెప్పుకోవాలంటే మనకి 25 సంవత్సరాలకి ఒక తరం అంటాం. దాదాపు 175 సంవత్సరాలు అయ్యింది. అంటే దాదాపు 8 తరాలు, 7 తరాలు, అంటే 7 × 25 చూస్తే 175 సంవత్సరాలు గడిగింది. అందువలన ఈ రోజుకి మన ఆంధ్రప్రదేశ్లో ఇటు ప్రజాశక్తి బుక్ హౌస్ కానీ, విశాలాంధ్ర కానీ, లేదు వామపక్ష పార్టీలు కానీ, ప్రత్యేకించి శ్రీశ్రీ మహాప్రస్థానం, ఆయన మన విశాఖ జిల్లా వాసి, మన విశాఖ గర్వకారణం. విశాఖే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారికి గర్వకారణం. ప్రత్యేకించి ఈయన 1930లో రాశాడు. ఆయన 1910లో పుట్టారు, 1930లో రాశారు. మహాప్రస్థానం అటువంటి కవితలు ఇవన్నీ కూడా ఆ రోజున ఆయనకి ఈ సమాజం మార్చాలి, దోపిడీకి గురయ్యే వాళ్ళందరినీ కూడా మనం ఈ రోజున సమీకరించాలి, కష్టజీవులకి తమ శ్రమ ఫలితం రావాలి అనే ఉద్దేశంతో ఆయన రాసిన, ఆ రోజుల్లో రాసినటువంటి, అంటే దాదాపు 70 సంవత్సరాల క్రితం ఆయన రాసినటువంటి కూడా ఈ రోజుకి ఎంతో విలువైనటువంటి, ఈ రోజుకి అవసరమైనటువంటి, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా శ్రీశ్రీని ఎందుకు అభిమానిస్తున్నారంటే శ్రీశ్రీ వ్యక్తిగా కాదు, శ్రీశ్రీ రాసిన రచనలు తెలుగు సాహిత్యంలోనే కాదు ప్రపంచ సాహిత్యంలో. నందిగామ మండలం తక్కిళ్లపాడు గ్రామం కంచెల మేజర్ కెనాల్ వద్ద రైతాంగానికి వెంటనే నీటిని విడుదల చేసి పంటలను ఆదుకోవాలని రైతులు, రైతు నాయకులు మరియు తెదేపా నేతలతో కలిసి మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. ఎండిపోతున్న పంటలకు నీరిచ్చి రైతులను వెంటనే 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 ఏదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని 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 వెంటనే వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఈరోజు మరి రైతులకి నీరుకి ఏ విధంగా అవినాభావ సంబంధం ఉంటుందో అదేవిధంగా నీటికి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా అవినాభావ సంబంధం అండి. నీరు అంటేనే మనకు తెలుసు, గతంలో దేవినేని రమణ గారు బీడు భూమిగా ఉన్న నందిగామని ఏ విధంగా బంగారు భూమిగా తీసుకొచ్చారో, 22 స్కీములు తీసుకొచ్చి ఈ నందిగామని ఏ విధంగా మార్చారో అందరికీ తెలిసిందండి.
ముఖ్యంగా తక్కెలపాడు, లింగాలపాడు, అడవిరాలపాడు, లచ్చపాలెం రైతులకి ఆదుకోవాలని చెప్పి ఆ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ని మరి ఆయన పూనుకోవటం జరిగింది. మరి దురదృష్టకరం ఆయన హయాంలో జరగలేదు. తర్వాత ఉమాగారు వచ్చాక ఈ వేదాద్రి స్కీమ్ని ఏ విధంగా మరి ప్రారంభించారో, తర్వాత వారి హయాంలో ఏ విధంగా నడపబడిందో అందరికీ తెలుసండి. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో మోటార్లన్నీ కూడా మూసుకుపోయి మోటార్లను కూడా దొంగలించేస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చేదాకా దిక్కులేదండి ఆ మోటార్లకి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమాగారి సహకారంతో 5,50,00,000 రూపాయలతో మోటార్లు మేము వేసుకున్నాం. గత 5 సంవత్సరాలు కూడా చాలా చక్కగా నడిపాం ఈ స్కీమ్ని. మరి ఇదే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రావు గారు, అరుణ్ గారు ఆ రోజు దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు మోటార్లు బాగు చేయాలని చెప్పి. మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోగానే మోటార్లన్నీ కూడా మూలన పడిపోయాయి. ఈ 4 సంవత్సరాలు వాడు పట్టించుకుని నాదుడే లేదండి. ఆ రోజు ధర్నాలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఈ రోజు ఏమయ్యారు? ఇప్పుడు మీ గవర్నమెంటే కదా ఉంది. దిక్కులేక 4 సంవత్సరాలు రైతులు అల్లాడుతుంటే ఏం చేస్తున్నారు? ఆ రోజు ప్రగల్భాలు పలికారు కదా. వీటికి సమాధానం ఏంటి? మీరు ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు, రైతులు మిమ్మల్ని నిలదీస్తున్నారు. అదేవిధంగా కాలువలు చూస్తే ఎక్కడికక్కడ ఎండిపోయాయండి. ఎక్కడా కూడా మరి సాగర్ నీరు మనకి భూతద్దులో చూసినా కూడా కనపడట్లా. నిజంగా చాలా గడ్డు సమస్యతో రైతులు బాధపడుతున్నారు. తప్పకుండా ప్రభుత్వం స్పందించాలి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో 7 కోట్ల రూపాయలతో మోటార్స్ బాగు చేపిస్తామని చెప్పారో అది తప్పకుండా వెంటనే అమలు చేయాలి. వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే 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 వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే. కంచెలమేద్ర ఎత్తిపోతల పథకం మన రమణ గారు ఉండగా స్టార్ట్ చేశారు. రమణ గారు అసలు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఈ కాలువలు మొత్తం బూడిపోయే ఉన్నాయి. రమణ గారు గెలిచినప్పుడు కొక్కిలేను, అసలు ఈ మధ్యలో కొక్కిలేను అనేది ఎవరికి తెలియదు. ఆయాల ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి ఆ కొక్కిలేను చూసి మొత్తం ఆ కాలువ వెళ్ళేస్తుంటే జనం సాయంత్రం తిరణాలు వచ్చినట్టు చూశారు. అప్పుడు రమణ గారు ఉన్నప్పుడు స్కీము అక్కడ బండిపాలెం కాడ నుంచి పోయి ఈల్సులతో దొక్కించుకొని కాలువలో రమణ గారు ఎమ్మెల్యే అయినా కూడా రమణ గారు దిగిండు, దాంట్లోకి దిగి ఈల్సులతో దొక్కించుకొని కాలువ తీసుకొని వచ్చిండు. అప్పుడు 2 సంవత్సరాలు అదే పనిచేసి తర్వాత రమణ గారు ఆలోచించి అక్కడ మన సాగర్ నీళ్ళు ఎట్లా రావు అని ఇక్కడ యాలాద్రి దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ప్రపోజల్ పెట్టిండు. రమణ గారు ప్రపోజల్ పెట్టిన ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ కనీసం తాగటానికి మంచినీళ్ళు కూడా లేచిన పరిస్థితి చేశారు. అయ్యో ఆ మోటార్లు అమ్ముకున్నారు, అమ్ముకున్నారు అని చెబుతున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక తడవ వచ్చిన తర్వాత మోటార్లు అన్నీ రిపేర్ వచ్చి ఆగిపోయినాయి. తర్వాత మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ ఉమా గారు నీటి శాఖ మంత్రి అయిన తర్వాత 5 కోట్ల రూపాయలు పెట్టి మోటార్లు బాగు చేశారు. ఆ 5 సంవత్సరాలే పారిని నీళ్ళు, ఆ తర్వాత సుక్క నీళ్ళు. మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు మోటార్లు ఎత్తపోయారు, దానికి బిగించారు, దీన్ని పెంచారు పలుకుతున్నారు. కోటిరెడ్డి గారు కొండారెడ్డి గారు మన పసిమెట్టు పెట్టి మేము 15 రోజుల్లో మోటార్లు బాగు చేస్తామని ప్రపోజల్ పలికారు. ఇంతపాటిగా 8 నెలలు అవుతుంది. ఇంతపాటిగా అతి లేదు గతి లేదు. ఈ మాటల వ్యవహారమే కానీ చేసేది మట్టికి ఏమీ లేదు. ఈ రాపులు మొత్తం పగిలిపోయినాయి. రాపులు మొత్తం అడిగితే మన ఏ గారిని వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదండి, రాపులు మీరు రైతులు వేసి కట్టుకుంటేనే కానీ మాకు స్కీమ్ లేదు, మాకు ఫైనాన్స్ ఫండ్స్ లేవు, మాతోటి ఏం కాదు, మీరు ఏమన్నా డబ్బులు వేసి కట్టించుకుంటే మేము ఆమోదిస్తామని చెప్పారు. కురుక్షేత్ర వేదికగా చేపట్టిన లక్ష చండీ మహాయజ్ఞం ద్వారా విశాఖ శారదాపీఠ కీర్తి పతాకం విశ్వమంతటా రెపరెపలాడుతుందని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. అతి సనాతనమైన వైదిక చరిత్రలోనే ఇలాంటి యజ్ఞం మునుపెన్నడూ జరగలేదని తెలిపారు. 2100 మంది బ్రాహ్మణులను సమన్వయపరుచుకుంటూ నిత్యం వేల కొద్దీ హవచనాలను పూర్తి చేసుకున్నామని వివరించారు. ఈ యజ్ఞం నిర్విఘ్నంగా ముందుకు వెళుతుండటంతో యావత్ భారతదేశమంతటా తమ పీఠం పేరు మార్మోగుతుందని మంత్రతంత్ర శాస్త్రాల్లో విశాఖ శ్రీ
శారదాపీఠానికి సాటి లేదని నిరూపితమైందని స్పష్టం చేశారు. మంగళవారం కురుక్షేత్రలో యాగశాలను సందర్శించినప్పుడు పండితులను ఉద్దేశించి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు. 11వ రోజు నాటికి లక్షచండీ మహాయజ్ఞంలో 76,032 హవనాలను పూర్తి చేశారు. స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు పారాయణల సంఖ్యను పెంచి నిర్ణీత వ్యవధిలో యజ్ఞం పూర్తయ్యేలా పండిత వర్గాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయి. యజ్ఞ భూమిలో చండీమాత రేణుకాదేవి అవతారంలో దర్శనమిచ్చింది. అమ్మవారి అలంకరణకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర, గుంతిమాత విశేష పూజలు నిర్వహించారు. तेन संविदं उपविष्टोकाश्चक्रधरवैश्यपार्थिवौ विशाखा श्री शारदापीठम यावत् भारतदेश में विशाखा श्री शारदापीठम यावत् भारतदेश में मंत्रशास्त्र मालूम है, मंत्रशास्त्र मालूम है, वेदांत शास्त्र मालूम है। जगद्गुरु आदिशंकराचार्य का पूरा वेदांत निष्ठा एक ही विशाखा श्री शारदापीठम समस्त मंत्र तंत्र यंत्र वैदिक वेदांत शास्त्र मालूम है विशाखा श्री शारदापीठम। इसमें के लिए हमारा जीवन से एक ही टाइम स्वराजी इधर में विजय के फर्स्ट टाइम हमको आना है। सब साक्षात ब्रह्म मुकुम से आए थे ब्राह्मणों का दैनिक प्रतिदिन दर्शन, हवन दर्शन, माता जी अलंकार दर्शन, परम तपस्वी गुंडी माता दर्शन बहुत आनंद है। అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయమైన గరిడాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న వార్షిక కళ్యాణోత్సవాలకు సంబంధించి పెండ్లిరాట ఉత్సవము భక్తుల సమక్షంలో నేత్రపర్వంగా సాగింది. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముహూర్తాన్ని అనుసరించి భక్తులు గోవింద నామస్మరణల మధ్య అంగరంగ వైభవంగా పెండ్లిరాట ఉత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో గవర్నర్ బిశ్వభూషణ్ కు వీడ్కోలు. పట్టాభిరామ్ను గన్నవరం సబ్ జైలుకు తరలించిన పోలీసులు. రాజకీయాల్లో పెత్తందారీ వ్యవస్థను రూపుమాపడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త శకానికి బాటలు వేశారు మంత్రి జోగి రమేష్. మంత్రతంత్ర శాస్త్రంలో విశాఖ శారదా పీఠానికి సాటి లేదు. లక్షచండి మహాయజ్ఞంలో స్వరూపానందేంద్ర. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.